బ్లీచ్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది సార్, బ్లీచింగ్ సంథింగ్. బ్లీచింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు జస్ట్ మనం ఏదైనా అకేషన్ ముందు పెళ్ళికి ఎంగేజ్మెంట్కి అట్లా ఫేస్ని ఎట్లా బ్లీచ్ చేసుకుంటామో, హెయిర్ని ఎట్లా బ్లీచ్ చేసుకుంటామో, టీత్ని కూడా బ్లీచ్ చేసుకోవడం. మోస్ట్లీ పీపుల్ టెన్ టు కన్ఫ్యూజ్ బ్లీచింగ్ అండ్ వైట్నింగ్. రైట్. సారీ, బ్లీచింగ్ అండ్ వైట్నింగ్ ఒకటే, బ్లీచింగ్ అండ్ క్లీనింగ్. బ్లీచింగ్ అండ్ క్లీనింగ్. సో క్లీనింగ్ అనేది పంటి మధ్యలో ఉండే పాచిని, లేకపోతే ఈ టార్టార్ స్టెయిన్స్, స్మోకింగ్ వల్ల, సర్టన్ ఫుడ్స్ వల్ల వచ్చే స్టెయిన్స్ ని తీయడం అనేది క్లీనింగ్. బ్లీచింగ్ అనేది వైట్నింగ్ చేయడం అనేది. బ్లీచింగ్ అనేది ఏంటంటే ఒక పై పొరను ఎనామిల్ ఉండే పై పొరను కొద్దిగా అందులో హైడ్రాక్సిఅపటైట్ మెటీరియల్ ఏదైతుందో అందులో కొన్ని స్పెషల్ కార్బమేట్ పెరాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటివి వాడి ఆ పైన ఉండే ఎనామిల్ ఉండే 1 to 2 mm లేయర్స్ ఉన్న వాటికంటే కొంచెం బెటర్ వైట్ కలర్ క్వాలిటీ అవుతాయి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ ప్రొసీజర్. బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే ఎన్ని రోజులు తెల్లగా ఉంటాం? హార్డ్లీ 1 day 2 days, 1 week 10 days అంటారు అంతే. తర్వాత మళ్ళీ ఎండలో తిరిగితే నాలో నార్మల్ అయిపోతాం. ఇది కూడా అంతే, మన రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటే ఉంటుంది. కానీ ఇట్స్ జనరల్లీ సజెస్టెడ్ ఓన్లీ ఫర్ స్పెషల్ అకేషన్స్ ఆర్ ఎనీ సంథింగ్ బిగ్ ఇంటర్వ్యూ.